డైవర్షన్ డర్టీ పాలిటిక్స్ టైటిల్ బాగున్నది కదా. అయితే సినిమా ఇంకా బాగుంటదట. మన రోజా మేడం గారే చెప్తున్నారు. అందుకే మేడంతో ఒకసారి మాట్లాడి ఆ డైవర్షన్ డర్టీ పాలిటిక్స్ కదా కహాని ఏంటో తెలుసుకుందాం. చెప్పండి రోజా గారు. డైవర్షన్ డర్టీ పాలిటిక్స్ కి పరాకాష్ట ఎవరు మేడం? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారా? అదేలా మేడం? ముఖ్యమంత్రి అవటం కోసం గత 5 సంవత్సరాలలో ఎన్ని రకాల అబద్ధాలు చెప్పారు మనం అందరం కూడా గమనించాం. అవును, చూసాం. సూపర్ 6, తొక్క, తోటకూర ఇలా చాలా చెప్పాడు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపం చూపిస్తున్నాడు. నిజ స్వరూపం అంటే? రైతుల్ని మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు, పిల్లల తల్లిదండ్రుల్ని మోసం చేశారు. మోసం బాబు గారికి వెన్నుపోటుతో పెట్టిన విద్య అంటారు కదా మేడం అందరూ. ఈ రోజు ఆ మోసం గురించి ప్రజలు డిస్కషన్ పెడితే బయటకి ప్రజల్ని తీసుకురావడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అచ్చా, అదా బాబు గారి డైవర్షన్ డర్టీ పాలిటిక్స్ అంటే? భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ఇంకేం వస్తుంది మేడం? చెప్పిన పనులు ఒక్కటి సరిగ్గా చేయలేకపోతేను ఇప్పుడేమో గల్లా పెట్టే ఖాళీ అని తప్పించుకుంటున్నాడు. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఏదో పాపం అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే నమ్మిండ్రు. ఇప్పుడు ఏం ఇయ్యకపోయేసరికి ఇక మేల్కొనరా మరి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తు పెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. అడగకుండానే అన్ని ఇంటికి పంపించిన మంచి మనిషిని ఒక్కసారి కాదనుకునే తప్పు చేసిర్రు. ఇంకోసారి ఆ తప్పు చేస్తారా? అందుకే మళ్ళా జగన్ కోసం ఎదురు చూస్తుంటారు అన్నట్టు. ఈ టైంలో అది ఇస్తాం ఇది ఇస్తాం అని అడ్డగోలు హామీలు ఇచ్చిన నేతలు పబ్లిక్ కనబడితే పరిస్థితి ఏంటి మేడం? తల్లికి వందనం ఇస్తాము, అన్నదాత సుఖీభవ ఇస్తాము, ఆడబిడ్డ నిధి ఇస్తాము, ఫ్రీ బస్ ఇస్తాము అని చెప్పారు. బాండ్లు ఇచ్చారు. ఈరోజు ఆ బాండ్లు ఎత్తుకొని గ్రామాల్లోకి మీ ఎమ్మెల్యేలు గాని మీరు వెళ్లే పరిస్థితి ఉందా? పరకలతో కొడతారు, చెప్పులతో కొడతారు. అంత పని చేసినా చేస్తారు. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన పథకాలు ఏం రావట్లేదు అని చాలా కోపంలో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకి ఏడాది కాలంలోనే అర్థమైపోయింది. అదా మ్యాటరు. సరే మేడం, ఇక నేను ఉంటా. ఇంకా నేను అంబర్ సార్తో మాట్లాడాలి. సార్ నమస్తే. ఏంది సార్ నమస్తే అంటే చేతులు అట్ట కొడతారు? తగ్గ మూల్యం చెల్లించక తప్పదు. నేనేమన్నా సార్? ఇంతకు ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నది? చంద్రబాబు గారు. ఆయన గురించా? చాలా తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒప్పు చేస్తే ఆశ్చర్యపోవాలి, తప్పు చేస్తే ఆశ్చర్యం ఎందుకు సార్? చంద్రబాబు గారు కలకాలం ఇలా ఉండదు నాయన. దీనికి నువ్వు మూల్యం చెల్లించక తప్పదు. నువ్వు చెల్లించకపోతే మీ అబ్బాయి ఎక్కడికి పోరు. ఇది డైవర్షన్ డర్టీ పాలిటిక్స్ కథ. పబ్లిక్ అమ్మ ఒడేది, ఆ పథకం ఏది, ఈ పథకం ఏదని అడుగుతున్నారని చెప్పి చంద్రబాబు ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండని రోజా మేడం అంబట్ సార్ అంటున్నారు. మరి ఇలా ఎన్ని రోజులని తప్పించుకుంటారు మీరే చెప్పుండ్రి. దొరికిన రోజు దబిడి దిబిడే.